నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 17/10 itself. 17/10 itself. A sum of money invested at simple interest becomes 17/10 అన్నాడు. అంటే ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ వచ్చి 17/10 ఇంటూ పి, అంటే ఇనీషియల్గా ఏదైతే ఉంటుందో దానికి 17/10 టైమ్స్ అన్నట్టు. ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years అన్నాడు. అంటే ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి 2 years and 6 months. 2 years and 6 months అన్నాడు. బట్ మనకు టైం పీరియడ్ అంటే ఓన్లీ ఇయర్స్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే 6 months అని కూడా ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 6 months ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 6 డివైడ్ విత్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్ ది మంత్. సో 6 1 జా 6 2 జా, ఫైనల్గా ఏమవుతుంది అది 2 + 1/2 అవుతుంది. 2 + 1/2 అంటే 2 2 జా 4, 4 + 1 5, 5/2 అంటే ఫైనల్గా టైం పీరియడ్ ఏమైందంటే 5/2 ఇయర్స్ అయింది. టైం పీరియడ్ వచ్చేసి 5/2 ఇయర్స్ అయింది. ఏ వాల్యూ ఉంది 17/10 ఇంటూ పి అని, టైం పీరియడ్ ఉంది 5/2 ఇయర్స్ అనేసి. అయితే ఇక్కడ ఎన్ని టైమ్స్ అన్నాడు 17/10. ఓకే రైట్. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ మనకు ఫార్ములా ఐడియా ఉంది. ఏ అంటే రిలేషన్ ఏమని రాసుకోవచ్చు మనం ఏమని రాసుకోవచ్చు అంటే 100 ఇంటూ n-1 ఈజ్ ఈక్వల్ టు ది టీ ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చు. టీ ఇంటూ ఆర్. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టైల్స్, ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది n అవుతుంది. ఇక్కడ టీ అంటే టైం పీరియడ్ అవుతుంది, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో 100 ఇంటూ n అంటే ఏం కావాలి 17/10 టైమ్స్ అవ్వాలి. 17/10 - 1 ఈజ్ ఈక్వల్ టు టైం పీరియడ్ ఎంత అన్నాడు 5/2 ఇయర్స్ అన్నాడు. 5/2 ఇంటూ ఆర్, 5/2 ఇంటూ ఆర్. 10 ఇంటూ 1 అంటే 10 అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి 17 - 10 అవుతుంది. సో 100 ఇంటూ 17 - 10 డివైడ్ విత్ 10 ఈజ్ ఈక్వల్ టు ది 5/2 ఇంటూ ఆర్ అవుతుంది. 17 - 10 అంటే ఏమవుతుంది 7 అవుతుంది. సో 100 ఇంటూ 7 డివైడ్ విత్ 10 5/2 ఇంటూ ఆర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 10 1 జా 10 అవుతుంది. నెక్స్ట్ 10 10 జా 10 అవుతుంది. 10 ఇంటూ 7 అంటే 70 అవుతుంది. 70 అవుతుంది. ఇంకేముంది ఇక్కడ మనకి 5/2 ఇంటూ ఆర్ ఉంది. ఇక్కడ 5/2 అనేది ఆర్తో మల్టిప్లై అవుతుంది. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే అప్ సైడ్ డౌన్ అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు ది 70 ఇంటూ ఇక్కడ 2 డినామినేటర్గా పెట్టేస్తే న్యూమరేటర్ అవుతుంది. 2 డివైడ్ విత్ 5 అంటే 5 1 జా 5, 5 4 జా 20, 14 ఇంటూ 2 అంటే 28 అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 28% అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 28% అవుతుంది. మనకి గివెన్ సమ్ అనేది n నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినప్పుడు ఫస్ట్ బాగా చేసినటువంటి అమౌంట్ అనేది ఫైనల్గా n నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఇది రిలేషన్ 100 into n - 1 ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. నెక్స్ట్ క్వశ్చన్,